సో హలో కిల్బిల్స్, నేను మీ కిల్ బిల్ పాండే. ఇవాళ డేట్ 9 జనవరి 2026 రాజాసాబ్ రిలీజ్ అయింది. సో దీన్ని కాంపిటీషన్తో రిలీజ్ చేస్తా అనుకున్నారు జననాయకంతో, బట్ జననాయకన్ పోస్ట్పోన్ అయిపోయింది. ఎందుకని తెలీదు. హిందీలో ముంబైలో గేటీ గ్యాలక్సీలో మీరు వెనక చూడొచ్చు, థియేటర్ ఉన్నది. 50% టికెట్ ఆక్యుపెన్సీతో థియేటర్ ఉన్నది. అంటే 50% టికెట్లు బుక్ అయినాయి, బట్ 100 టికెట్లు ఒక్క అతనే బుక్ చేసిండు. అతని పేరు తెలీదు, కానీ అది బాలీవుడ్ ప్రేమి అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది. అందులోకి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. ఇవాళ నేను వీడియో పెట్టారు. సో ఎప్పుడైతే వచ్చేసిన గేటీ గ్యాలక్సీ 2 అంటే మల్టీప్లెక్స్, ఇది 7 థియేటర్లు ఉంటాయి. ఇంకా 7 థియేటర్ల నుంచి వెళ్ళి నేను ఇప్పుడు పోతున్నా గ్యాలక్సీ. ఇది నేను అనుకున్నది, ఇందులోకి పోతున్నా. సో చూద్దాం ఇక్కడ జనాలు ఎలా రియాక్ట్ అవుతారు రాజాసాబ్కి. ఇంకా పొద్దుగాల ఏమంటారు నెగటివ్ రివ్యూ చూసినా చాలా. ఇక్కడ చూడొచ్చు మీరు, ప్రభాస్ అన్న పోస్టర్ అంటే పెద్ద పోస్టర్ లేదు, చిన్న చిన్న పోస్టర్లే. పెద్ద పోస్టర్ ఉన్నది మీద, మీకు చూపడతాది. అక్కడ చూడొచ్చు పెద్ద పోస్టర్ అంటే ఇంతే, ఇక దీనికన్నా పెద్దది ఉండదు. ఇదే పెద్ద పోస్టరు. సో హాల్లోకి వచ్చేసినాం మనం. థియేటర్లోకి వచ్చేసినాం. ఇక్కడ తెలుగు షో అనేది చాలా తక్కువ, ఇంకా హిందీ షోకి వచ్చిన. చూద్దాం. నెగటివ్ రివ్యూస్ చాలా వచ్చినాయి మార్నింగ్లో. మనం చూసే వరకు మనం ఎప్పుడు దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ప్రభాస్ అన్న మూవీ కాబట్టి ప్రభాస్ అన్న కోసం వచ్చినాం. చూద్దాం ఎలా ఉండబోతుందో అని. సో రెబల్ సాబ్ సినిమా అయిపోయింది ఇప్పుడే. రివ్యూ గురించి వచ్చేస్తే ఇక 150 రూపాయల టికెట్ వసూలు అంటే ఎస్ వసూలే, బట్ ప్రభాస్ అన్న కోసం వసూల్. హీరోయిన్స్ని పెట్టిరు, బట్ హీరోయిన్స్ పెట్టకపోయినా కూడా అయిపోయేది. హారర్ ఫ్యాంటసీ ఉన్నాయి అన్నది, బట్ ఫ్యాంటసీ ఇంకా కామెడీ, హారర్ లేదు. ఇంకా రేటింగ్ 2 స్టార్లు ప్రభాస్ అన్న కోసం, 1 స్టార్ సినిమా కోసం. వచ్చి చూడొచ్చు. ఫ్యామిలీ రండి, మాస్ ఆడియన్స్ వద్దు, అవసరం లేదు మాస్ ఆడియన్స్. సో బాయ్.